ఈ నెల వాగ్దానం దీవెన నెలంతా ప్రవహించబోతోంది. జాబ్స్ రాబోతున్నాయి. H1B వీసాలు అప్రూవల్ కాబోతున్నాయి. ట్రైనీ వీసాలు అప్రూవల్ కాబోతున్నాయి. ఉద్యోగాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. పెళ్ళిళ్ళు జరగబోతూ ఉన్నాయి. సంబంధాలు కన్ఫర్మ్ అవ్వబోతున్నాయి. హలో, గొడ్రాళ్ళు గర్భం ధరించబోతూ ఉన్నారు. బిజినెస్ పీపుల్ ఆశీర్వదించబడబోతున్నారు. ఏ వ్యాపారం చేసినది దీవించబడబోతుంది. నీ ఉద్యోగంలో ప్రమోషన్లు నువ్వు పొందబోతున్నావు. నీవు మంచం మీద ఉన్నావు కదా, నీవు లేచి నడవబోతా ఉన్నావు. అద్భుతమైన స్వస్థత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో కొన్ని పొలాలు ఒట్టిపోయినాయి, కొన్ని గృహాలు ముళ్ళకంపలుగా తయారయ్యి. దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆనంద తైలాభిషేకం అక్కడ కుమ్మరించబోతా ఉన్నాడు. పైనుండి దేవుడు నీతిని కుమ్మరించబోతున్నాడు. పైనుంచి దేవుడు ఆత్మను కుమ్మరించబోతా ఉన్నాడు. ఎగువ మెరక నుండి దీవెన వస్తుంది. పర సంబంధమైన వరాలు ఇవ్వబోతున్నాడు. ఆత్మ సంబంధమైన వరాలు ఇవ్వబోతున్నాడు. భూ సంబంధమైన దీవెనలు మన గృహాలలో, మన బిడ్డల జీవితాల్లో దేవుడు ప్రవహింప చేయబోతా ఉన్నాడు. మీ పిల్లలు పాస్ అవుతారమ్మా. మీరు ఏ ఉద్యోగం కొరకు కాల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారో కాల్ లెటర్ వస్తుంది. సెలెక్ట్ అవుతారు. విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. నాన్న దగ్గరికి ప్రయాణం అవ్వండి. నాన్న దగ్గరికి ప్రయాణమై దేవుని సన్నిధిలో కనపడి, తండ్రి నీ ప్రేమ నన్ను తీసుకొచ్చింది నీ ఇంటికి. ప్రేమించే నాన్నల దగ్గరికి వెళ్తారు కానీ కొట్టే నాన్నల దగ్గరికి, తిట్టే నాన్నల దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు కదా. మన తండ్రి ప్రేమమయుడు. ఆయన ప్రేమను పంచడమే తెలుసు కానీ ఆయన రక్తాలు పీల్చడం కానీ, చంపేయడం కానీ, తన్నేయడం కానీ, కొట్టేయడం కానీ, పారద్రోలడం కానీ, తిరస్కరించడం కానీ తెలీదు. అడుగో, తన్ను అడుగు వారి అందరికీ ధారాళం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? మీకు ఎగువ జలములు, దిగువ జలములు. ఆత్మ సంబంధమైన దీవెనలు, భూ సంబంధమైన దీవెనలు, ఆత్మీయ తర్జుమా. ఈ నెలలో ప్రతిరోజు మనమందరం చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా? మీ బిడ్డలను ఈ నెలంతా ఆశీర్వదించండి అంతే. కనపడ్డ వాళ్ళని అలా చూసి గాడ్ బ్లెస్ యూ అనండి అంతే. ఆడికి బుర్ర పాడైపోవాలంతే. అయ్యి బాబు ఏంటి అలాగా ఆశీర్వదించేస్తానట. మీ పిల్లలకి మైండ్ బ్లాక్ అయిపోవాలి. అయ్యి బాబు మా అమ్మతో ఎప్పుడు తిట్టేది ఇలాగ ఆశీర్వదించేస్తుంది ఏంటంటే. ఈ నెల మొదటి రోజు దేవుడిచ్చిన వాగ్దానం మీరు నమ్మండి, మీరు నమ్మండి. ఈ నెలంతా మీ బిడ్డల్ని, అమ్మో మర్చిపోకుండా మీ కోడల్ని, అమ్మో కోడళ్ళ మర్చిపోకుండా మీ అత్తగారుల్ని దీవించండి, దీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి,